రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హాలాంగ్ బేలో విషాద సంఘటన చోటు చేసుకుంది. టూరిస్టులతో వెళ్తున్న ఒక బోటు బోల్తా పడటంతో పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. బోట్లో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన సెల్ ఫోన్ డీలర్స్ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కడపకు చెందిన శ్రీధర్ పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్సలు అందుతున్నాయి. వియత్నాంలో చిక్కుకున్న ఏపీ పర్యాటకులకు సహాయం నిమిత్తం విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హాలాంగ్ బేలో విషాద సంఘటన చోటు చేసుకుంది. టూరిస్టులతో వెళ్తున్న బోటు బోల్తా పడిపోవడంతో పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది గల్లంతయ్యారు. వారి నిమిత్తం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బోటులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన సెల్ ఫోన్ డీలర్స్ కూడా మృతి చెందారు. కడపకు చెందిన శ్రీధర్ పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందుతుంది. వియత్నాంలో చిక్కుకున్న ఏపీ పర్యాటకులు సహాయం నిమిత్తం విజ్ఞప్తి చేస్తున్నారు. Rồi đem về chợ mua được rồi, lượng luôn. Chiếc bơi bên 34 này. Chiếc của em hả? Đúng. Có 4 củ hả? Rồi. 34 anh gửi anh video đó, 34 củ nè. Có 3 triệu làm như kìa. 34 củ bên mình đó. Rồi nó đang mình ta đang ra ngoài రైట్ ఇక విజువల్స్ చూడొచ్చు. వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హాలాంగ్ బేలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అక్కడున్న అలల ఉద్రిక్త కారణంగా అక్కడ బోటు ఒకేసారి బోల్తా పడిపోవడంతో ప్రయాణికులంతా గల్లంతయ్యారు. వారిలో అక్కడికక్కడే కొంతమంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే మన ఏపీకి చెందిన సెల్ ఫోన్ డీలర్స్ కూడా అందులో ఉండటం చాలా ప్రమాదానికి తీవ్ర స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు కడపకు చెందిన శ్రీధర్ పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉంది. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్సలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే వియత్నాంలో చిక్కుకున్న ఏపీ పర్యాటకులు సహాయం నిమిత్తం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. దేవిమా, ఏదైతే విహారయాత్ర ఉందో ఆ విహారయాత్ర విషాద యాత్రగా మారింది. ఏపీకి సంబంధించినటువంటి ఈ టెలిఫోన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టూరిజంకి అంటూ వియత్నాంకి వెళ్ళడం జరిగింది. వియత్నాంలో ఉన్నటువంటి ఈ హాలాంగ్ బే అనేటువంటి ప్రాంతంలో అక్కడ సీషోర్ బాగుండటం, అదే విధంగా కూడా అక్కడ క్రూయిజ్ ఉండటంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. పడవ అయితే మాత్రం బోల్తా పడినటువంటి పరిస్థితి. బోల్తా పడటంతో అక్కడికక్కడే 32 మంది ప్రయాణికులు అయితే మరణించారు. వీళ్లలో ఈ తమిళనాడు, ఆంధ్రాకి చెందినటువంటి 14 మంది కూడా ఉండటం అత్యంత విషాదకరమైనటువంటి ఘటనగా చెప్పవచ్చు. ప్రధానంగా మచిలీపట్నానికి చెందినటువంటి ప్రముఖ వ్యాపారస్తుడి భార్య అయినటువంటి గెల్లా జయశ్రీ కూడా మరణించినట్లు సమాచారం.
ఆ యొక్క భర్త కిషోర్ పరిస్థితి అయితే మాత్రం విషమైనటువంటి పరిస్థితిగా ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే ఇక కడపకు చెందినటువంటి సెల్ ఫోన్ డీలర్స్ శ్రీధర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. చాలా మందిని కూడా సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో బాధితులకైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, అక్కడ భాష కానీ సరిగ్గా తెలియకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం ఏపీ ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేసినట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా కూడా ఒక ఈ డీలర్స్ ఎవరైతే ఉన్నారో సెల్ ఫోన్ డీలర్స్, అదే విధంగా కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఈ విహారయాత్రగా ఇక్కడ వియత్నాం వెళ్ళినటువంటి సందర్భంలో వియత్నాం అనేది మాత్రం ప్రధానంగా అక్కడ ఎక్కువగా కూడా టూరిజం అలాగే అక్కడ బోటింగ్ కి స్పెషల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంలోనే అలల తాకిడికి విషాదకర ఘటన జరగడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఈ 14 మంది ఏపీకి చెందినటువంటి 14 మంది ఏపీ అదేవిధంగా తమిళనాడుకి చెందిన 14 మంది కూడా మృతి చెందటం, ఇక మచిలీపట్నానికి చెందినటువంటి భార్యాభర్తలలో భార్య మృతి చెందినటువంటి పరిస్థితి, కడపకు చెందినటువంటి వ్యక్తి కూడా మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. మిగతా వాళ్ళనైతే మాత్రం హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రెసెంట్ అయితే మాత్రం ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి చేసిన విజ్ఞప్తులకు రెస్పాండ్ అయింది. ప్రెసెంట్ అయితే అక్కడ వియత్నాం లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఎంబసీ ఉన్నారో ఎంబసీతో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎస్ రవికృష్ణ, థాంక్స్.